శ్రీకృష్ణుడు నిజంగా దేవుడే అయితే యాదవుల నాశనాన్ని ఎందుకు ఆపలేదు? కృష్ణుడు యాదవుడే అయితే తన కళ్ళ ముందే ఒకరినొకరు కొట్టుకుని చస్తున్న మిగతా యాదవుల ప్రాణాలను ఎందుకు కాపాడలేదు? అసలు యాదవ వంశంలో కృష్ణుడు జన్మించడానికి గల కారణం ఏంటి? కృష్ణుణ్ణి యాదవ నాయకుడిగా పిలుస్తారు. మరి కృష్ణుడు యాదవులకు ఏం చేశాడు? మంచా లేదా చెడా? యాదవ వంశం యొక్క నాశనం ఎలా జరిగింది? యాదవులందరూ అప్పుడే నాశనం అయిపోతే మరి మనం ఇప్పుడు చూస్తున్న యాదవులు ఎవరు? ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. ఈ వీడియో అనేది చివరిదాకా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడవలసిందిగా మనవి. మా ఛానల్ అయిన డోర్ టు డివోషన్ ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియో మరింత మందికి చేరే విధంగా మీ సపోర్ట్ గా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అసలు నిజానికి యాదవులు గాని యాదవ వంశం యొక్క చరిత్ర గాని ఈనాటిది కాదు. దాదాపు కొన్ని యుగాల కన్నా ముందు నుంచే యాదవ వంశం ఉంది. మరే కులంలోనూ లేని విధంగా ఒక్క యాదవ కులంలోనే 48 శాఖల కింద యాదవులు ఉన్నారు. మనలో చాలా మంది గొల్లలు మరియు యాదవులు వేరని భావిస్తారు. కానీ గొల్ల అన్న యాదవ అన్న ఇద్దరు ఒక్కటే. యాదవుల ప్రధాన వృత్తి పశువుల్ని కాయటం, వాటిని పోషించటం. సహజంగా మనుషులకు కులభేదాలు ఉంటాయి, కానీ భగవంతుడికి అందరూ సమానమే. మరి శ్రీకృష్ణుడు యాదవ కులంలోనే ఎందుకు జన్మించాడు, మిగతా కులాల్లో ఎందుకు జన్మించలేదు అని చాలా మందికి కలిగే ప్రశ్న. ద్వాపర యుగంలో రాజులు గాని బ్రాహ్మణులు కానీ మిగతా కులాలన్నీ వాటి ధర్మాలు మరిచి ప్రవర్తిస్తున్నాయి. కానీ ఒక్క యాదవులు మాత్రం వారి తరతరాలుగా వస్తున్న పశువులను కాయటం అనే ధర్మాన్ని నిర్వర్తించటం మరియు ధర్మబద్ధంగా జీవించడం చేసేవారు. ఒక్క కంసుడిని మినహాయిస్తే మిగతా యాదవులందరూ ధర్మ మార్గంలోనే నడుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మహాభారతంలో వేదవ్యాసుడు ప్రధానమైన అన్ని కులాలు యాదవ వంశం నుండి వచ్చినవే అని చెప్పాడు. ఆ యుగంలో యాదవుల ధర్మానికి మెచ్చి కృష్ణుడు యాదవ కులంలో జన్మించాడు. యాదవ కులంలో జన్మించిన కృష్ణుడు యాదవులకి ఏం చేశాడు? మంచా లేదా చెడా? ద్వాపర యుగం మొదట్లో యాదవులకి సరైన సామ్రాజ్యం కూడా లేదు. ఉన్న మధుర సామ్రాజ్యంలో కంసుడు రాక్షసులతో చేరి ప్రజలను హింసించసాగాడు. కంసుడి విపరీత బుద్ధి కారణంగా సొంత తల్లిదండ్రులను మరియు తన చెల్లి బామర్దులైన దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించి వేధించసాగాడు. భూమిపైన కృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా జన్మించి గోకులంలో నందుని ఇంట పెరిగి అక్కడే ఉన్న నందుని పశు సంపదను పోషించేవాడు. యాదవ కులంలో జన్మించినందుకు భగవంతుడు కూడా వారు చేసే పనులైన పశువులను పోషించటం, వాటిని రక్షించడం, కృష్ణుడు కూడా ఈ పనులు చేసి ఆయన ధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. అటు కంసుడి నుండి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ ఇటు యాదవ నాయకుడిగా చిన్న వయసులోనే పేరు సంపాదించాడు. ఇక కంసుడిని అంతం చేసేందుకు గాను మధురకు బయలుదేరి కంసుడిని వధించి కన్న తల్లిదండ్రులను కారాగారం నుండి విడిపించి మళ్ళీ తిరిగి మధురలో యాదవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ కంసుడికి పిల్లనిచ్చిన మామ జరాసంధుడు అల్లుడైన కంసుడిని చంపిన కృష్ణుడిపైకి మరియు యాదవ సామ్రాజ్యమైన మధురపైకి 1 కాదు 2 కాదు ఏకంగా 18 సార్లు దండయాత్ర చేశాడు. ఎన్నిసార్లు యుద్ధం చేసిన ప్రతిసారి కృష్ణుడి చేతిలో ఓడిపోయేవాడు జరాసంధుడు. సరిగ్గా ఒకరోజు కృష్ణ భగవానుడు ఈ యుద్ధం వల్ల జరాసంధుడు బాగానే ఉన్నాడు, కానీ మన యాదవులకు నష్టం జరుగుతుందని భావించి సరిగ్గా మధురకు 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్లోని సముద్ర తీరాన విశ్వకర్మను పిలిచి సముద్రం మధ్యలో బ్రహ్మాండమైన ఎన్నో వింతలకు నెలవైన ద్వారకా నగరాన్ని స్థాపించాడు. జరాసంధుడి నుంచి దూరంగా తన ప్రజలైన యాదవులకు రక్షణ కల్పించి ద్వారకను యాదవుల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. సాధారణంగా కృష్ణుడు ఫ్లూటు పట్టుకుని నిలబడితే గోవులు గోపికలు దగ్గరకు వస్తారేమో, కానీ అదే కృష్ణుడు యుద్ధంలో చక్రం పట్టుకుని నిలబడితే శత్రువులు కూడా దగ్గరకు రాలేరు. అటువంటి కృష్ణుడు యాదవులకు రాజుగా ఉండడం కన్నా యాదవులను నడిపించే నాయకుడిగా ఉండడం ఇష్టమని చెప్పి తండ్రి వసుదేవుణ్ణి రాజుని చేశాడు. యదువంశంలో జన్మించినందుకు కృష్ణుడు యాదవులకు రక్షణ, అండా దండ అన్ని తానై అప్పటి వరకు ఎవరూ చేయనటువంటి మంచిని యాదవులకు చేశాడు. మరి ఎంత చేసిన కృష్ణుడు యాదవుల నాశనాన్ని ఎందుకు ఆపలేదు? అప్పుడు కృష్ణుడు నిజంగా యాదవుడే అయితే యదువంశ వినాశనాన్ని ఎందుకు ఆపలేకపోయాడు? ఆసక్తిని కలిగించే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అంతకన్నా ముందు యాదవులకు తగిలిన 2 భయంకరమైన శాపాల కథ గురించి తెలియాలి. మహాభారతం మొత్తం మీద యాదవులే ప్రధాన పాత్ర పోషించారు. అందులోనూ మహాభారతం మొత్తాన్ని నడిపించింది యాదవుడైన శ్రీకృష్ణుడే. ధర్మాధర్మాల యుద్ధంలో కృష్ణుడి కొడుకులు గాని బంధువులు గాని ఇలా ఎవరు కురుక్షేత్రంలో పాల్గొనలేదు. ఒక్క కృష్ణుడు మరియు ఆయన 10,000 సైన్యం తప్ప. కృష్ణుడు పాండవుల వైపు ఉండి అర్జునుడి రథానికి సారథ్యం చేయగా మిగతా 10,000 మంది సైనికులు కౌరవుల వైపు యుద్ధం చేశారు.
ధర్మయుద్ధం ముందు అధర్మం నిలవలేకపోయింది. అతిరథ మహారథ యోధులు 100 మంది కౌరవులు ఇలా ఎందరో మరణించారు. ఈ బాధాకరమైన విషయం విన్న కౌరవుల తల్లి అయిన గాంధారి గుండె బద్దలైంది. యుద్ధ భూమిలో శవంగా పడి ఉన్న దుర్యోధనుణ్ణి చూసి బాధపడి అక్కడే ఉన్న కృష్ణుణ్ణి చూసి, ఓ కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, అయినా ఆపకుండా ఈ మారణ హోమాన్ని జరిపించావు. ఆవేశంతో గాంధారి, ఎలా అయితే నా వారు మరణించి నేను బాధపడుతున్నానో అంతకన్నా బాధ నువ్వు అనుభవిస్తావు. అలాగే కురుక్షేత్రంలో అన్నాదమ్ములు కొట్టుకుని మరణించినట్టే యాదవులు కూడా వారిలో వారే కొట్టుకుని చస్తారు. ఇక నువ్వు కృష్ణ దిక్కులేని చావు చేస్తావని శపించింది. గాంధారి శాపాన్ని విన్న కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, అత్త, నువ్వు కౌరవుల్ని చిన్నప్పుడు సరైన మార్గంలో పెంచి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ధర్మయుద్ధంలో పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి గెలిచారు. కౌరవుల పాపాలకు లెక్క సరిపోయింది అని కృష్ణుడు చెప్పగానే గాంధారి మౌనంగా తల వంచింది. ఇక కృష్ణుడు, అత్త, నేను ఈ శాపాన్ని అంగీకరిస్తున్నాను అని అన్నాడు. యాదవుల నాశనానికి గాంధారి నోటి మాట శాపం మాత్రమే కాకుండా ఒకనాడు ద్వారకా నగరంలో శ్రీకృష్ణ దర్శనం కోసం ఋషులు రాగా సరిగ్గా అక్కడే వీధుల్లో ఆడుకుంటున్న యాదవ పిల్లలు మరియు కృష్ణుడి కుమారుడైన సాంబుడు కూడా వారితోనే ఆడుకుంటున్నాడు. మునీశ్వరులను ఆట పట్టించాలని తలిచిన యాదవ పిల్లలంతా సాంబుడికి ఆడవేషం వేసి ముండ్ల వద్దకు వెళ్లారు. సోములోరు, మా గొల్లబామ గర్భం దాల్చిందండి, పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని పరిహాసం చేయగా ఋషులు తమ దివ్య దృష్టితో చూడగా సాంబుడి ఆడవేషం గ్రహించి, మూర్ఖులారా, మమ్మల్నే పరిహసిస్తారా, వీడి కడుపులో యాదవులను నాశనం చేసే ముసలం పుడుతుందిరా అని శాపం పెట్టారు. ఋషులు చెప్పినట్టుగా సాంబుడి చుట్టుకున్న బట్టలు తీగా ముసలం పుట్టింది. ముసలం అంటే ఇనప ముద్ద మరియు రోకలి బండ అని అర్థం. ఇక భయం చెందిన గొల్ల పిల్లలంతా ఇది తీసుకుని యాదవ పెద్దల దగ్గరకు వెళ్ళగా వారు దీన్ని సముద్రం దగ్గర అరగదీయమని ఆదేశించారు. యాదవ పెద్దలు చెప్పినట్టుగానే సముద్రపు ఒడ్డున ముసలాన్ని అరగదీసి చివరికి చిన్న ముక్క మిగలగా ఇది మనల్నేం చేస్తుందిరా అని చెప్పి సముద్రంలో విసిరేశారు. కురుక్షేత్ర యుద్ధం గడిచిన 39 సంవత్సరాల తర్వాత శాపాల ప్రభావం యాదవులపైన పనిచేయడం మొదలైంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ద్వారకలో అపశకునాలు కనిపించడం మొదలయ్యాయి. అప్పటి వరకు ధర్మంగా ఉన్న యాదవ ప్రజలందరూ అధర్మంగా హత్యలు, దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఇది తెలిసి కలత చెందిన బలరాముడు, కృష్ణుడు జరుగుతున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు సముద్రుడికి జాతర చేయాలని నిర్ణయించి యాదవులందరినీ సముద్రం దగ్గరకు పిలిచి జాతర చేస్తారు. ఈ జాతరకు వచ్చిన యాదవులందరూ కృష్ణుడి ముందే తప్పతాగి ఒకరినొకరు మాట అనుకుని ఎక్కడైతే ముసలాన్ని అరగజేస్తారో అక్కడ మొలిచిన రెల్లుగడ్డితో ఒకరినొకరు చంపుకుంటూ కృష్ణుడి కళ్ళ ముందే అందరూ చేస్తారు. ఇది చూసి తట్టుకోలేని బలరాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ధ్యానంలో తన అవతారాన్ని ముగిస్తాడు. ఇక్కడ మనందరికీ కలిగే ప్రశ్న ఏంటంటే, కృష్ణుడు ఇలా యాదవులు చచ్చిపోతుంటే ఆపలేదు ఎందుకు అని. దీనికి సమాధానం కృష్ణుడే చెప్పాడు. అది కూడా గాంధారి శాపం ఇచ్చినప్పుడే చెప్పాడు. అది ఏంటంటే, యాదవులందరూ పైకి మనుషులుగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళు నిజానికి దేవతలు. నా అవతారం కోసం జన్మించారు. దేవతలను అంటే యాదవులను పడగొట్టేవాడెవడూ లేడు. వాళ్లకు వాళ్ళుగా కొట్టుకునిచ్చేస్తే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి ఇది నేను ఆపేది కాదు. ద్వాపరయుగం అంతానికి సమీపించినప్పుడు యాదవ కుల కర్మప్రాప్తి జరుగుతుందని చెప్పాడు. ఇక చివరికి కృష్ణుడు ఎలా మరణించాడంటే, యాదవులు విసిరేసిన చిన్న ముసలం ముక్క ఒక వేటగాడికి దొరికి వాడు దానితో బాణాన్ని చేయగా అదే బాణంతో చెట్టు కింద నిద్రిస్తున్న కృష్ణుడి పాదాన్ని జింకగా భ్రమించి వదలగా అది కృష్ణుడి బొటను వేలికి గుచ్చుకుని కృష్ణుడు అవతారాన్ని సమాప్తం చేశాడు. దీంతో యాదవ సామ్రాజ్యమైన ద్వారకా నగరాన్ని సముద్రం ప్రళయంలా ఎగసిపడి ముంచెత్తింది. కథంతా విన్నాక అందరికీ కలిగే సందేహం ఏంటంటే, యాదవులందరూ మరణిస్తే ఇప్పుడు మనం చూస్తున్న యాదవులు నిజంగా కృష్ణుడి వారసులా? అంటే ఇప్పుడు యాదవులు ఆయన వారసులనే చెప్పాలి. కృష్ణుడు మరణించే ముందు ఇక్కడ జరుగుతుందంతా పాండవులకు సందేశం పంపిస్తాడు. ఆ సందేశంలో ద్వారకలో ఉన్న చిన్న పిల్లల్ని, ఆడవారిని రక్షించమని చెబుతాడు. దాంతో అర్జునుడు బయలుదేరి ద్వారకకు చేరుకుని అక్కడ ఉన్న చిన్నపిల్లలను, ఆడవారిని హస్తినాపురానికి చేరుస్తాడు. ఇక ధర్మరాజు కృష్ణుడిపై ఉన్న గౌరవంతో రాజ్యంలో కొంత భాగానికి కృష్ణుడి మునిమనవడైన వజ్రనాభుడిని రాజును చేస్తాడు. అలా కృష్ణుడు తన అవతారం చివరిలో కూడా యాదవులకు న్యాయం చేస్తాడు. ఆయన చేసిన ఆ మంచి పని ఈనాడు మన ముందు కనబడుతున్న యాదవ వంశం. అలాగే కృష్ణ పరమాత్మ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సర్వ మానవాళికి భగవద్గీత అందించి జగద్గురువు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.